మరి మల్లికార్జున శివ కీర్తన మరి ఏ విధంగా ఉన్నాదో మల్లికార్జున శివ కీర్తన మరి ఏ విధం తోటి ఉన్నది. ఏడుగురు పంచీలతోటి ఏడేళ్ళ దినం కోలే వేగి వేగి దేవుడు యాపకాయవయ్యుండు. కంచమందు తినలేడు మంచమందు వండలేడు. ఇస్తమన్న పంచీలు వియ్యకపోయి పొయ్యకపోయి విని అక్క చిన్న కోలుకొండ ఉలిగడంతా పంచోడు ఉంటే ఊరికి 30 ఊరు లోపల పద్దులు కలిగాను తగని వరమిచ్చి తన్నాడు దినం వచ్చి పాయ అని చెప్పి పరమాత్ముడు మల్లయ్య ఒకనాడు దినమంత సంగమేషం మీద పోయిండు. 33 శకరాలు బంజాల పిల్లకి లేకుండా చూసుకున్నాడు. గాజుల వేషం మీద పోయిండు పరమాత్ముడు మల్లయ్య. గాజులు పెడతానని చెప్పి ఎల్లును గుర్రం మీద వేసుకొని ఎడమ హస్తం బట్టి ఎగిరేసిండు ఎల్లును గుర్రం మీదకి. మన తన్నులు తన్నిండు కొడు దెబ్బలు కొట్టిండు. తెప్పల గుర్రం తేలియాడలు ఆడింది. మబ్బల గుర్రం మరలి ఆడలు ఆడుకుంటా మగిలి వెళ్ళి దేవుడు మైలారం వచ్చిండు. శుక్రవారం తిన్నాడు పెళ్లి పిల్లగాడయ్యిండు. శనివారం తిన్నాడు గంగ స్నానానికి వెళ్ళిండు. ఆదివారం అంబల్ల పొత్తోని అక్కడ బంజల్ల పిల్లను లగ్గమాడిండు. లగ్గమాడినాక పరమాత్ముడు మల్లయ్య ఏమరా బంజల్ల పిల్ల కురము 7 ఏళ్ళ దినం కోలి ఎగి 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 యాపకాయనైతే కంచమందు తినకపోతే మంచమందు వండకపోతే పంజొల్ల పిల్లనైతే తెచ్చుకొని నేను లగ్గమాడితే నేను లగ్గమైతే ఆడితే మరి అక్కడ ఆరం తిరగలేదు. ఒక ఘోరం చూపిస్తా. పంచ కులము మరి ఒప్పుకుంటదా ఒప్పుకోదా? చిన్నవాతి దేవుడైనా రామరామ దేవుడైనా రామరామ సక్షవాతి దేవుడైనా రామరామ సక్షవాతి దేవుడైనా రామరామ సామిర మల్లయ్య దేవి రామరామ సామిర మల్లయ్య దేవి రామరామ సామిర మల్లయ్య దేవి రామరామ రామ దేవరాజు మల్లన్నానే రామరామ దేవరాజు మల్లన్నానే రామరామ రుపులు పాట మారినాడు రామరామ రుపులు పాట మారినాడు రామరామ రుద్రాది వేషమైన రామరామ రుద్రాది వేషమైన రామరామ ముక్కుల గండమాల దేవా రామరామ ముక్కుల గండమాల దేవా రామరామ కేలు సందు నానే రామరామ కేలు కేలు సందు నానే రామరామ చేసుకొని రామరామ కృష్ణాలల్ల చేసుకొని రామరామ ఎల్లు మండి దేవుని రామరామ ఎల్లు మండి దేవుని రామరామ కాళ్ళు మండి దేవుని రామరామ కాళ్ళు మండి దేవుని రామరామ ఈగలువో పురుగులైన రామరామ ఈగలువో పురుగులైన రామరామ వికారాము మంతుడాయ రామరామ వికారాము మంతుడాయ రామరామ ఏకు తొడ్డు మల్లెలైన రుద్రాదేశము ఏ విధంతో కట్టుండు. ముక్కుల గండమాల ఈపుల రాసపుండు కీలి కీలి సందన కృష్ణాదిగా చేసుకొని ఏళ్ళు మండి దేవునికి కాళ్ళు మండి ఈగల పురుగులు కారమంత్రైపాయ ఏగు దొడ్డు మల్లెలు ఏట్లాడుతున్నాయి. ముడుగు ముడుగు సందన ముంతటి సీమ రక్తం గారబట్టే 7 ఈగలు ఎంబడి పెట్టుకున్నది. 3 ఈగలు ముంగడ పెట్టుకొని పంచపర్వతం మీదికి పరమాత్ముడు మల్లన గున్న గున్న పర్వతం తంతలని ఎక్కుకుంటూ వచ్చి పంజొల్ల పిల్లతోని దేవుడు ఏమంట ఉన్నాడు. ఓ రామ రామ బంజిల సెల్లాలో ఓ బాలమేడమ్మ బంజిల సెల్లాలో ఓ బాలమేడమ్మ బంజిల సెల్లాలో ఓ బాలమేడమ్మ బంజిల సెల్లాలో ఓ బాలమేడమ్మ ముఖమెత్తు చూపావే బంజిల సెల్లాలో ముఖమెత్తు చూపావే బంజిల సెల్లాలో కన్నెత్తి కాంతావే బంజిల సెల్లాలో కన్నెత్తి కాంతావే బంజిల సెల్లాలో బంజిల సెల్లాలో ఓ బాలమేడమ్మ బంజిల సెల్లాలో ఓ బాలమేడమ్మ నేనేం చేతూనే బంజిల సెల్లాలో నేనేం చేతూనే బంజిల సెల్లాలో నిన్ను లగ్గము లగ్గం ఆడినా
అన్నారు లేనినే లగ్గము ఆడి బామా అన్నారు లేనినే లగ్గము ఆడినా ఎన్నా దోషము నా కళ్ళ కలిగేనా కలిగారు లేనినే లగ్గము ఆడినా కలవా దోషంబో నా కళ్ళ కలిగేనా నేనేం చేతూనే బంజీల చెల్లారు ముఖమెత్తు సోపాము బంజీల చెల్లారా కన్నెతిగా సావే బంజీల చెల్లారంగా బంజీల చెల్లారా ముఖమెత్తు సోపావే బంజీల చెల్లారంగా ముఖమెత్తు సోపావే బంజీల చెల్లారా కన్నెతిగా సావే బంజీల చెల్లారంగా కన్నెతిగా సావే బంజీల చెల్లారా ఇనవే ఇనవే బామా నిన్ను లగ్గమాడి ఆరమన్న తిరగలేదు ఘోరం చుట్టుకున్నది బామనేడు అన్నలేం లగ్గం బామా నేను ఎన్న దోషమాడినే బామనేడు తల్లి గారు లేని లగ్గం బామా నేను తలవదోషమాడినే బామనేడు నిన్ను లగ్గమాడి ఆరం తిరగలేదు ఘోరం చుట్టుకున్నది నీ ఏడగోరి అన్నల ఉసురు బామా ఉసురు నాకు తలిగొచ్చనే బామనేడు నాకు ముక్కల గండమాల కొట్టింది బామా నాకు ఈ ప్లలాస పుండు కలిగిందే బామనేడు బామా నువ్వు ముఖమెత్తు సూపు బామా మేడము కన్నెత్తి కాసే బామనేడు నా కర్మము తక్కువాయ బామా నేను కడుకున వంతమాయనే బామనేడు బామా మేడమ్మ హరి హరి నాదా బావా శృదాయే దాసబిడ్డలారా ఉన్నరా ఉన్నాము దాసబిడ్డలారా ఓ దాసకాంతలారా వినరుండమ్మా ఓ దాసబిడ్డలారా నా యొక్క ఇవుడు నా యొక్క పంచపర్వతం మీద లెక్కమాడిండు పంచపర్వతం మీద లెక్కమాడిన తర్వాత దాసబిడ్డలారా రండి రండి నా దాసీలాల రండమ్మా నా దాసీలాల తల్లి గారు ఓలేరి రామ రామ లగ్గమాడి నాడు రామ రామ దోషమే అయ్యే నాడు రామ రామ దోషమే అయ్యే పాయ రామ రామ హన్నల్లేని రామైన రామ 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 హాగమరామాడి నాడు రామ రామ ఆగమరాజామయ్యే తెలియని వాళ్ళు తీసుకోండి కదా రామైన రామ రామ వాడి నాడు రామ రామ ఇది ఆగమరామాడి నాడు రామ రామ చెడి కూడా పోయి నాది రామ రామ ఎన్న దోషమే అయ్యి నాది రామ రండి రండి నా దాసీలాల రామ రామ వాడవయ్య రామ రామ
తల్లిగారు ఉసురు పుట్టింది దాసబిడ్డలారా దాసబిడ్డలారా నా తల్లిగారు నేను లగ్గమాడిండు కలిగ దోషమైంది వారం తిరగలేదు ఘోరం చుట్టుకున్నది నా అన్నలేని లగ్గమాగం లగ్గమాడి అక్కలేని లగ్గం లెక్క లేకుండా వారమన్న వాదిరిగా లేదు రామ రామ ఈ ఘోరము చుట్టుకున్నది రామ రామ ఈ తల్లిగారి ఓలే నీదైన రామ రామ నువ్వు లగ్గమల్ల వాడినావు రామ తల్లిగ దోషమే అయినాది రామ రామ నీకు వారమన్న వారిగా లేదు రామ నీకు ఘోరము చుట్టుకున్నాయ్య రామ రామ నా తల్లిగారు బాబు తూరైన రామ రామ నీకు తప్పకుండా ముట్టి రామ రామ దైవమా దాసబిడలారా నా యొక్క అన్నుడి లగ్గం ఆడిన తల్లిగారి తల్లిగా దోషమైంది వారదురిగా లేదు ఘోరం చుట్టుకున్నది ముక్కుల గండమాల ఏపులు రాసపండు ఏడుల్లో గెలి ఎంబడి మాకు చూస్తేనే ఓరవోషం అయితే లేదు ముక్కుల గండమాల ఈపులు రాసపుండు ఏడులో ఇక ఎంబడి మూడులో ఇక ముంగటి నువ్వెట్లా వెళ్తున్నావు అమ్మా దాసబిడ్డలారా నాకు వరవోషమైతా లేదు దాసబిడలారా ఏడులో ఈగలి ఎంబడి ఉన్నాయి మూడులో ఈగలి బుంగట ముక్కుల గండమాల ఈపుల రాసపుండు దాసబిడ్డలారా ఈ ముక్కుల శివుడి పొట్ట మీద పడుతున్నది గబ్బు పెడ గబ్బు ఈ పర్వతాల గుళ్ళ మీద నాకు తాళదరమైతే లేదు వరవసమైతే లేదు దాసబిడ్డలారా బామా మేడమ్మ ఏ జాతి వాడవు నా జాతికి వచ్చినావు ఏ జాతి వాడవు నా జాతికి వచ్చి నా యొక్క నాదానం ఇంత కష్టపడి కులమేమి పేదమేమి ఈప్తి పూజలేమో మాయున్నాయి బండారు పూజలేమో మీ ఉన్నాయి బామా మేడమ్మ బామా మేడమ్మ బామా మేడమ్మ ఈప్తి పూజలు మోయినాయి బండారు పూజలు మాయున్నాయి ఏ జాతి వాడవు నా జాతికి వచ్చినావు నాత ప్రాణేశ్వర నీకు 7 దోషుల మన్ను ఎత్తిపోస్తున్నా నాత ప్రాణేశ్వర హరి హరి బామా మేడమ్మ హరి హరి నా బామా మేడమ్మ బామా మేడమ్మ బామరావు మేడమ్మ దేవి రామ రామ బామరావు మేడమ్మ దేవి రామ రామ బామరావు మేడమ్మ దేవి రామ రాసగొండ పట్టాన బామ రామ రామ రాశాసులకైతే బామ రామ రామ అక్కడ రాయుద్ధము వడ్డాదేవి రామ రామ నేను రాసగొండ పట్నం వై రామ రామ రాసగొండ పట్నం వై రామ రామ నేను రాశాసులతోటి బామ రామ రామ తోడే బామ రామ రామ ఉత్తమల్ల పోయేసి వస్తు రామ 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 పంచాపరతం మీరా బామ రామ రామ పైల ముందు మేడమ్మ దేవి రామ రామ మేడమ్మ
ఉన్నగున్నవో దేవుడేమి రామ రామ ఉన్నగున్నో దేవుడేమి రామ రామ దైవమా ఇనవే బంజొల్ల పిల్ల రాసగొండ పట్నాన రాక్షసుల దుమ్మడిపోయింది రాసగొండ పట్నం పోయి రాక్షసులతో యుద్ధం చేసి సవరణ చేసి నేను శివకండ పర్వతం వస్తా నువ్వు పంచపర్వతం మీద బామా మేడం పైన మొండు బామనేడు బామా మేడం హరి హరి నాదా ఈ పంచపర్వతం మీద నా యొక్క నేను పైలం ఉంటే ఆ యొక్క నీకేం పట్టి పర్వతం ఏం పట్టి పోయేటోడవు దాసబిడ్డలారా 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 నా యొక్క ఇవుడు ఆ యొక్క బుద్ధారి పోతాడంట దాసబిడ్డలారా రండి రండి నా దాసి రండమ్మా నా దాసి నా ఒక్కరే ఊడే కూసుంటే బాబు లేస్తేనే కూసుండా బోడు రామ రామ లేస్తేనే కూసుండా బోడు రామ రామ నూర భాగీరి ఓ పత్తావే రామ నువ్వు కూడా ఏడయ్య రావా రామ రాక్షసులైతేనయ్య రామ రామ ఊతము పట్టాలంట రామ రామ దాచబిడ్డారా నా యొక్క ఇవుడు రవగిరిపట్నంలో రాక్షసులకు రడవుతం పట్టదంట రడవుతం పడుతుంది ఆ యొక్క రవగిరిపట్నం పోయి రాక్షస సంభారణ చేసి మళ్ళీ వస్తాడంట ఎవరెలా పడతాడు కూసుంటలు ఏవో చేత కాదు కూసుండ చేత కాదు దాచబిడ్డలారా ఎవరెల్ల పడతాడో ఏ ఓడికల్లా పడతాడో ఏ నక్కలు గుంజేస్తాయో ఏ కుక్కలు గుంజేస్తాయో దాచబిడ్డలా రాడు పోయేటోనికి నీకు పర్వతం ఏం పట్టి నేనేం పట్టి పోయేటోనికి నీకు పర్వతం ఏం పట్టి నేనేం పట్టి నోట్ల మన్నవాడ దోషంలో మన్ని ఎత్తిపోస్తా ఎన్నో దోకలు నా గన్నారా దాపరమైనవు నేను నువ్వు లేక 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 మా అమ్మగారు పుణ్యాలు నేను ఒక్కదాన్ని ఉడితే ఏడుగురు తోడ నేను పుట్టిన దానికి నువ్వు ఇట్లాంటి ఓడు దొరికినవన్ను సాగుపో ఎవరెళ్ళ పడతావో ఏ వాడికెళ్ళ పడతావో ఏ నక్కలు గుంజేస్తాయో ఏ కుక్కలు గుంజేస్తాయో మళ్ళీ వస్తావు గుంజేస్తావు కుక్కలు గుంజేస్తాయి దాసబిడ్డలారా అరే బాబా మేడమ్మ సత్యవాతి దేవుడు సత్యవాతి దేవుడు రామురో మల్లయ్య పర్వతంబు తండలు అంతలు చేయబోతున్నాడు దిగోకుండా దేవుడు పర్వతంబు కిందికి దేవుడల్లా వచ్చరా సూదుమాను గుండు మీద దేవుడు కూర్చున్నాడు రాసగొండ పట్టంలా ఒక అవతారము తోటి దేవుడల్లా ఉన్నాడు దైవమా పరమాత్మ మల్లయ్య సూతాం పంచదాని భక్తి అని చెప్పి సక్షవాతి దేవుడు సామిరో మల్లయ్య గున్న దేవుడు గున్న మామిడి సందమోలే పంచపరతం తంతరాన్ని దిక్కుంట వస్తుంటే సూదుమాను గుండు మీద ఒక ఆత్వారం తోని కూర్చున్నాడు రాసగొండ పట్నం లోపల ఒక ఆత్వారం తోని ఉన్నాడు దేవుని సంగతి ఏమో అక్కడ ఉండని పంచపరతం మీద పంజల్ల పిల్ల సంగతి మరి ఎట్లా ఉన్నదమ్మా అమ్మవారు బంధువుల సెలలు ఏమంట ఉన్నది దాసబిడ్డలారా ఓహో
దాసు బిడలారమో దాసు బిడలార నా యొక్క యువుడు ఉద్దానికి పోయిండు ఉద్దానికి పోయిండు నా యొక్క యువుడు మళ్ళీ వస్తాడు దాసు బిడ్డలారా మళ్ళీ వస్తాడు ఇంకా ఉద్దానికి పోయినా యువుడు రామా రామా ఉద్దానికి పోయినా యువుడు రామా రామా ఉదాకాలమై పోత రామా రామా నేను సల్లగురుల భాష ముండి రామా రామా సదా కోడి దండాలాగేను రామా రామా కోడి దండాలాగేను రామా రామా సందర్భాల పెట్టే రామా రామా రామ రామ సందర్భాల పెట్టే రామా రామా పెట్టే రామా రామ బాలానే బంధుల్లా పిల్ల రామా రామా బంధుల్లా పిల్ల రామా రామ ఈ భక్తి గల్ల మొక్కులు మొక్కుతున్నారమ్మ రామ రామ మొక్కులు మొక్కుతున్నారమ్మ అమ్మవారు బాల పంచవారి పిల్ల ఏమంట మొక్కులు మొక్కుతున్నది ఉద్దానికి పోయిన ఇవుడు దాసు బిడ్డలారా అక్కడ ఉదకాలం అయిపోతే దాసు బిడ్డలారా నేను సల్లగురుడ పాసమండు సదకోడు సంగాలకు దాసు బిడ్డలారు దాసుగారా నేను సంతారణ పెడతానే నాయమ్మో దాసులారా ఈ అమ్మవారు బాల పంచవారు పిల్ల మొక్కులు మొక్కుతున్నది మొక్కులు మొక్కుతున్న మాట మాట ఎవరికి మాలిమైపోయింది పంచల్ల పిల్ల ఏడుగురు పంచల భార్యను అక్కడ ఏమని అడిగారు చరికత్రి ఏమని అంటే అమ్మా ఎక్కడ పోతావు మరి అమ్మా దాసు బిడ్డలారా చంపుకొని ఎక్కడ పోతావు మరి నువ్వు నాయుడు మరణ కాలమైన ఇంకా ఎక్కడ పోతావంటే ఎక్కడ పోతావు మరి నాకెవరు లేరు అనుకున్నావా ఎందుకు లేరు మస్తున్నారు ఈ జులగడ్డ నాకెవరు లేరు అనుకున్నావా నావల్లే అవును వీళ్ళంతా మీ వాళ్ళే ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు వెనుకొళ్ళు ముంగటోళ్ళు ఇల్లంతా నా బలగమే అన్న అంతా నీ బలగమే నాకు సరిపంత బలగం లేరు అనుకున్నావా అవును కంచి కాంచి వంటనా కంచి కాంచి వంటనా కొంచి రాలేదు కంచి మీద కారు అంటది ఉపరాతి దయ్యరా వాళ్ళు అన్న కొడుకురు ఏడగూరి వదులరు వదినల్లా ఉన్నారు రెండమానా బిడ్డలు దాసు బిడ్డలారా ఓహో కంచి కంచమంటే కొచ్చాలేదు కంచి మీద కాలు పెడితే కనకనం అంటుంది కంచి మీద రాజులు వాయుక వరమించి కలిగిరు భూపాల సిద్ధుడు భూపాల సిద్ధమ్మ నాకు తల్లిదండ్రులు నాకు తోడ ఏడుగురు అన్నలున్నారు ఏడుగురు వదినలున్నారు నా తల్లిగారి పట్నం నేను వెళ్ళిపోతమ్మా నీ తల్లిగారి పట్నం నువ్వు పోతానంటావు అవు ఈ విధముతో అక్కడ ఏమమ్మా మేడమ్మ ప్రపంచం లోపల మొగని చంపుకొని పోయేడు సిరులున్నారు అయ్యో దాసబిడ్డలారా మస్తుగున్నారమ్మా ఎవరు తప్పుకున్నారు లేరా అంటే మస్తుకున్నారులే అయ్యో తాగొచ్చి ఇప్పుడు నేర్చుకోమంటున్నావు వీళ్ళని తాగొచ్చి వాడు తెల్లందాక ఏ బాధ పెట్టి నీకేమన్నా తెలుసా తెలియదు దాచబిడలారా అయ్యొక ఎవరు తప్పుకున్నోళ్ళు అమ్మవారి మేడమ్మ ఏమంట మొక్కలు మొక్కింది దాని పోయి ఇవుడు ఉదకాలం అయిపోదు సల్లగుర్ల పాశమండి సతకోడి చంగాల లింగాలకు సంతర్పణ పెడతా భ్రమరాంబదేవి మొక్కే జంగం నైన నేనే లింగం నైన నేనే బాబు నువ్వు కూసపోరా నువ్వు కూసపో నువ్వు కూసపడదాకా జంగం నైన నేనే లింగం నైన నేనే పరమాత్ముడు ఏమనుకున్నాడు చూతాం నేనే జంగమేషం కట్టుకొని పోతా మరి భ్రమరాంబదేవి సల్లగుర్ర పాశమని సతకోటి జంగాల లింగాలకు నాకే సంతర్పణ పెడుతుందా పరమాత్ముడు మల్లికాన్ స్వామి రూపుల పటమాడిన రుద్రాదేశం కట్టుకున్నాడు పులుతోడు సరిపారు పూత కొడుకల పేరు వంకరపడి గంట పికనపడి గంట మోకాడ గద్దలు కళ్ళు గద్దల మోత గండవుతారా మెడల ఈప్తి కాగంత గంట గుమ్మంత శంకు 66 పుట్ల అదిగా శూలం తీసుకొని
దేవజంగమయ్యా ఏదు బట్టి ఎండు జోర ఎడమ సంఖ్యకేసుకున్నాడు పంతం బట్టి పైడు జోర పై సంఖ్యకేసుకొని పరమాతుడు ఏమరా నేనే కంచిపట్నం పోతా నాకే సల్లగురిలో పాశమండి సతకోడు జంగాల లింగాలకు నాకే సంతర్పణ పెడుతుందా పరమాత్ముడు జంగమయ్యా అక్కడ జంగం కాయకాల ఏషము దేవుడు కట్టుకున్నాడు దేవుడు కట్టుకొని గురువు తీసుకుంటా పంచపర్వతం మీదకి దేవుడు ఏ విధంగా వస్తామన్నాడు పంచపర్వతం మీదకి దేవుడు ఏ విధంతో అని అక్కడ శివజంగమయ్య వస్తున్నాడు వారుడా శ్రీశైలవాస వారుడా శ్రీశైలవాస ఆదుకోవు దేవుడా వారుడా శ్రీశైలవాస ఆదుకోవు దేవుడా వారుడా శ్రీశైలవాస ఆదుకోవు దేవుడా వారుడా శ్రీశైలవాస ఆదుకోవు దేవుడా ఆరుడా శ్రీశైలవాసుల మామిడాకు తోరణాలు మామిడాకు తోరణాలు మరవకుండా మామిడాకు తోరణాలు మరవకుండా వెడుదురా మామిడాకు తోరణాలు మరవకుండా వెడుదురా మామిడాకు తోరణాలు మరవకుండా వెడుదురా మామిడాకు తోరణాలు అత్త మామ శావయ్యని అత్త మామ శావయ్యని ఓడలుండి ఎందుకో అత్త మామ శావయ్యని ఓడలుండి అత్త మామ శావయ్యని ఓడలుండి ఎందుకో అత్త మామ శావయ్యని ఓడలుండి ఎందుకో అత్త మామ శావయ్యని తల్లిదండ్రి శావయ్యని తల్లిదండ్రి శావయ్యని కొడుకులుండి ఎందుకో తల్లిదండ్రి శావయ్యని కొడుకులుండి తల్లిదండ్రి శావయ్యని కొడుకులుండి ఎందుకో తల్లిదండ్రి శావయ్యని కొడుకులుండి ఎందుకో తల్లిదండ్రి శావయ్యని ఆడి విల్లను సాగదోలని ఆడి విల్లను సాగదోలని వదనలుండి ఎందుకో 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 మర్మమిచ్చి మాట చెప్పని మర్మమిచ్చి మాట చెప్పని సోపతోండి ఎందుకో 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 మర్మమిచ్చి మాట చెప్పని సైరతోని మేలుకొని సైరతోని మేలుకొని భార్య ఉండి ఎందుకో 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 సైరతోని మేలుకొని ఆడి విల్లను సాగదోలని ఆడి విల్లను సాగదోలని అన్నలుండి ఎందుకో 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 ఆడి విల్లను సాగదోలని శంభో పార్వతి పతి అరారా ఈ విధముతో గురువు తీసుకుంటా కంచిపట్నం దేవుడైనా రామ రామ దేవుడు కంచిపట్నం దేవుడైనా రామ రామ దేవుడైనా రామ రామ పర్వతంపు మీదికైనా రామ రామ మీదికైనా రామ రామ దేవుడు దల్ల వచ్చినాడు రామ రామ వచ్చినాడు రామ రామ గరగర గంటాలే కొట్టే రామ రామ దేవుడు బొమ్మ పుషంకు వాడే రామ రామ 66 పుట్లదైనా రామ రామ పరమాత్ముడు ఆ విధంతోని పంచపర్వత మీదకి వచ్చి గరగరంటే ఒట్టిడు బొమ్మ శంకు వాడిన 66 పుట్ల అధిక శూలం తీసి పంచపర్వత మీద దేవుడు నిలేసిన హలో
దైవమా అమలాలో అయ్యలాల బాలబంజల్ల పిల్ల మరి అక్కడ ఏమంట మొక్కులు మొక్కిందమ్మా యుద్ధానికి పోయిన ఇప్పుడు వృధా కాలం అయిపోతు నేను సల్లగుల భాష చదువుకోడు జంగాలకు ఓములు జంగాలకు ఒకనాటి ముళ్ళకైనా నేను సంతాపం పెడతానని చెప్పి బాలబంజల్ల పిల్ల మరి మొక్కులు మొక్కుతున్నదమ్మా మొక్కులు మొక్కి ఏం రా చూస్తూ బాగా మూడు గడిగలు కాక బాయి ఎక్కడికేడో మా సంగమేశ్వరుడు వచ్చి దిగుమదిలైపాయి సంగమైన అక్కడ అతనే లింగమైన ఆయన అతడే ఏం రా సతకోటి సంఘాలకు లింగాలకు ఇక నేను వడ్డని చేస్తానని చెప్పి మొక్కులు మొక్కినుంటే నేను మొక్కి అరమూడు గడియలు కాక ఎక్కడికేనో మా సంగమయ్య వచ్చి దిగుమదిలైపాయి సంగమేశ్వరుని బయటికి పోతాయికి నేను వందనం చేసి వస్తా అని చెప్పి బాల పెద్దల పిల్ల మంచి 3 దోషులు ముక్షాలు తీసుకున్నది పెద్ద దోషులు పౌడాలు తీసుకున్నది అక్కడ బంగారు శాతాన్ని వాళ్ళు పుట్టించుకున్నది ఎట్ట గురువాదం తీసుకుంటే బాల పంజల్ల పిల్ల సంగమయ్య బేడికి తల్లి వస్తూ ఉన్నది అమ్మా గురురాయణ మీద కోపాగించాకు దేవా గురురాయణ మీద కోపాగించాకు దేవా గురురాయణ మీద కోపాగించాకు దేవా గురురాయణ మీద కోపాగించాకు దేవా గురురాయణ మీద వాసిగాకు మూరవెల్లి స్వామి గురువోత్తమ కుమారువెల్లి వాడనయున్నవా వాసిగా కుమారువెల్లి వెళ్ళి వాడాలోని ఉంటే ఎడనయున్న స్వామి గురురాయణ మీద కోపాగించాకు దేవా ప్రభురాయణ మీద కోపాగించాకు దేవా ప్రభురాయణ మీద కోపాగించాకు దేవా గురురాయణ మీద కోటాకు కూరహారు భటాదు పీన దేవా కోటాకు కూరహారు దేవా కోటాకు కోలహారు భటాదు పీన దేవా కోటాకు కూరహారు భటాదు పీన దేవా కోటాకు కోలహారు కోట తలుపులు విరిసి నిందాయున్నావు స్వామి గురురాయణ మీద కోపాయించాకు దేవా ప్రభురాయణ మీద కోపాయించాకు దేవా గురురాయణ మీద కోపాయించాకు దేవా ప్రభురాయణ మీద పచ్చని బాందిరులో నిక్షేమన్నావు స్వామి పచ్చని బాందిరులో నిక్షేమన్నావు స్వామి పచ్చని బాందిరులో నిక్షేమన్నావు స్వామి పచ్చని బాందిరులో నిక్షేమన్నావు స్వామి పచ్చని బాందిరులో పచ్చని బాందిరులో నేనేనన్నా గుడిగా గురురాయణ మీద కోపాగించాకు దేవా ప్రభురాయణ మీద కోపాగించాకు దేవా గురురాయణ మీద కోపాగించాకు దేవా ప్రభురాయణ మీద కాలమరు అంటాదు పీన దేవా కంటికి కాలమరు అంటాదు పీన దేవా కంటికి కాలమరు ఏ కార్యమునాకైనా నిన్నే నమ్మిన దేవా గురురాయణ మీద కోపాగించాకు దేవా ప్రభురాయణ మీద కోపాగించాకు దేవా గురురాయణ మీద కోపాగించాకు దేవా గురురాయణ మీద అమ్మవారు నామనమ్మనే రామ రామ అమ్మవారి మేడమ్మ దేవి రామ రామ సంగమయ్యవో బేటీకొచ్చే రామ రామ సంగమయ్యవో బేటీకొచ్చే రామ 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 నా సంగమయ్య రామ 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 నా సంగమయ్య రామ రామ రామయ్య నా సంగమయ్య రామ రామ రామయ్య నా సంగమయ్య రామ రామ మా ఇంటికి రాముడు రామ రామ మా ఇంటికి రాముడు రామ రామ అమ్మవారు అక్కడ అటువంటి వెనక బాల బంధల్ల పిల్ల సంగమయ్య బయటకు వచ్చింది కుడి పాదం కడిగింది కుడి వంక గులతోటి కుడి ప్రాణం తుడుచున్నది ఎడమ ప్రాణం కడిగింది ఎడమ వంక గులతోటి బాల బంధల్ల పిల్ల ఎడమ ప్రాణం తుడుచున్నదైనా రామ 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 కుడి నుంచి నీ వాళ్ళు దేవా రామ రామ ఎడమకు దింపుతున్నాడైనా రామ రామ ఎడమకు దింపుతున్నారమ్మా రామ రామ ఎడమ నుంచి నీ వాళ్ళు దేవా రామ రామ ఎడమ నుంచి నీ వాళ్ళు దేవా రామ రామ కుడికి దింపుతున్నాడైనా రామ రామ కుడికి దింపుతున్నారమ్మా రామ రామ దైవమా
నాడు దినమందైనా సంగమయ్య బేడికి వచ్చింది కుడి భాగం కడిగింది కుడి వంద కుల తోడి మరి అక్కడ కుడి ప్రాంతం తోడిచింది ఎడమ ప్రాంతం కడిగింది ఎడమ వంక కుల తోడి అక్కడ గడవండి వెనుక ఎడమ ప్రాంతం తోడిచింది సంగమయ్యకైనా అక్కడ గడవండి వెనుక పరి పరి విధముల పరబాల బాజల్ల పిల్లంగా అక్కడ గడవని కుడి నుంచి నివాలు ఎడమకి దింపుతున్నదయ్యా ఎడమ నుంచి నివాలు మరి కుడికి దింపుతున్నదయ్యా సంగమయ్య సంగమయ్య సంగమేశ్వర మా ఇంటి కైవారములు మా ఇంటి దానులు ఇక నన్న వడవయ్యా ఓ సంగమేశ్వర నేను ముంచు మూడు దోషులు ముక్షాలు తెచ్చిన పట్టుపది దోషులు పౌడాలు తెచ్చిన మా ఇంటి కైవారు మా ఇంటి దానులు ఇక నన్న వాడవయ్యా ఓ సంగమయ్యో సంగమేశ్వరానికి భిక్షం పెట్టింది బాల బంజల్ల పిల్ల మరి అక్కడ ఏమని మాటలు అంటున్నది ఓహో సంగమేశ్వర నేను మొక్కి మూడు గడియలు కాకపాయ ఎక్కడికైనా మా సంగమేశ్వరుడు దిగుమదురైపోదువి సంగమునైనా నువ్వేనయ్యో సంగమైనా రామ రామ లింగమైన నువ్వేవో సంగమేశ్వరం నేను మొక్కు మూడు గడియలు కాకపాయ మూడు గడియల సంగమయ్య భౌతిక బదులైతు ఓ సంగమేశ్వర రామ 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 ఇంటివేమి నా సంగమయ్య రామ రామ ఇంటివేమి సంగమయ్య రామ రామ రావయ్యా నా సంగమయ్య రామ రామ రావయ్యా నా సంగమయ్య రామ రామ సంగమేశ్వర ఓ సంగమేశ్వర నేను మాకి మూడు గడియలు కాకపాయి ఓ సంగమయ్య దిగుమదులైతే ఓ సంగమేశ్వర బాలా మేడమ్మ నువ్వు మొక్కి మూడు గడియలు కాకపాయే నువ్వు మొక్కిన మొక్కులు నీకు అయ్యొచ్చే నువ్వు కోరుకున్న కోరిక నీకు అయ్యొచ్చింది కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి సంగమేశ్వర నువ్వు ఎక్కడికైనా మా సంగమేశ్వరుడు దిగుమదులు అయిపోతుంది మేడమ్మ పర్వతంబు మీద బాలారామ రామ పర్వతంబు మీద బాలారామ రామ పర్వతంబు మీద బాలారామ రామ 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 నాకు డల్ల చెప్పరాదా రామ రామ అయ్యో వింటివేమి సంగమయ్యో రామ 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 రాము రాము సంగమయ్యో రామ రామ రాము రాము సంగమయ్యో రామ రామ రావయాన సంగమయ్యో రామ రామ రావయాన సంగమయ్యో రామ రామ వృతనికి పోయిన ఇవుడు రామ రామ వృధాకాలం అయ్యిపోతే రామ రామ నేను సల్లగురుల భాష మొండి రామ రామ నేను సతకోడి సంఘాలకయ్యో రామ రామ నేను ఓముల సంఘాలకయ్యో రామ రామ నేను ఒకనాటి మూను రాకు రామ రామ సందర్భాన పెడతానని రామ రామ నేను మొక్కులల్ల మొక్కినాను రామ రామ సంగమేశ్వర బలభక్తురాలు ఎడవంట మొక్కులైన నువ్వు మొక్కిన వండే సంగమేశ్వర వృత్తానికి పోయిన ఇప్పుడు అక్కడ గడవడానికి వృధాకారం అయిపోతాను చల్లగురు భాగవని సతకోటి సంఘాలకు ఓముడు సంఘాలకు ఒకనాడు ముళ్ళకైనా నేను అక్కడ గడవంటే కోటి సంఘాలకు ఓముడు సంఘాలకు ఒకనాడు ముళ్ళకైనా సంఘాలు లింగాలకు సంగమా నేను సంతానం పెడతానయ్యా మూడు గడియల్లా సంగమయ్య దిగుమతి రైతు సంగమేశ్వర బాలా మేడమ్మ ఉద్దాని వయుడు ఉదకాలం అయిపోతే సల్లగురిలో పాశమండి సతగోడు జంగాల లింగాలకు సంతానం పెడతానని మొక్కిన నువ్వు మొక్కి 3 గడియలు కాకపాయే
నేను జంగమయ్యను వచ్చి దిగి మదిరైతే బాలా భక్తురాల సంగమేశ్వర నువ్వు మొక్కి 3 గడియలు కాకపోయా నేను జంగమయ్యను వస్తే అయితే భక్తురాల ఓహో ఒక సంగతి ఏమి సంగతి సంగమేశ్వర పంచపర్వతం మీద బాల మేడమ్మ ఎటువంటి మొక్కు మొక్కినవే బాల మేడమ్మ ఎటువంటి మొక్కు మొక్కినవు మరి నువ్వు సంగమేశ్వరు దానికి పోయిన వృద్ధాకాలం అయిపోతే చల్లగుల భాష మన చదువుకోడు సంఘాలకు ఓముడు సంఘాలకు ఒకనాటి ముళ్ళకైనా సంతాట పెడతాను చెప్పి నేను మొక్కులు మొక్కిన సంగమేశ్వర బాల మేడమ్మ ఉద్దానికి పోయిన ఇవుడు ఉదకాలం అయిపోతే చల్లగురిల భాష మన చదువుకోడు సంఘాల లింగాలకు సంతరపును పెట్టి మరి నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు తల్లి సంగమేశ్వర వృద్ధానికైన ఇవుడు వృధాకాలం అయిపోతే నువ్వు ఎక్కడ వెళ్ళిపోతామని చెప్పి నువ్వు అనబడుతువయ్యా ఓ సంగమేశ్వర సంగమేశ్వర వృద్ధానికైన ఇవుడు సంగమా వృధకాలం అయిపోతానయ్యా సంగమయ్యో నేను ఎక్కడ వెళ్ళిపోతానంటే ఓ సంగమేశ్వర అయ్యయ్యోనే దైవమా అయ్యయ్యోనే దైవమా కంచి ఎంతగా కొంచెం అనాలేదు కంచి మీద కాలు కూడా పెడితే అను కాను మంటది రావయ్యానా జంగమా సంగమేశ్వర కంచి ఎంత కొంచెం లేదు కంచి మీద కాలు పెడతా ముంచు మోతలు మోస్తున్నాయి కంచి వేరే రాజులు మరిపించగలిగి ఉన్నారైనా మరి భూపాల సిద్ధుడు భూపాల సిద్ధమ్మ మా యొక్క ఖనా తల్లి తండ్రులు ఉన్నారు కంచి వేరు పెట్టము సంగమా వెళ్ళిపోతానయ్యా సంగమయ్యో మేడమ్మ అక్కడ కంచివేరిపట్నం ఏడుగురు అన్నలు ఏడుగురు వదినలు వదినేపట్నం పోతావు పట్నం పోతావు సంగమేశ్వర ఏమమ్మా భక్తురాలా ఇవిని చంపుకొని తల్లిగారింటికి పోయేటి సిరులు ప్రపంచం మీద ఉన్నారమ్మ ఎవరన్నా ఏమి సంగమేశ్వర ఎట్లా మాట్లాడతావు తను చేసుకున్న పురుషుడు ఎవరైనా సరే ఆ యొక్క నటవండనికన్నా ఆ యొక్క ఇప్పుడు వృధాకాలం అయిపోతే సంగమేశ్వర కంచివేరిపట్నం పోతాను చెప్పి మొక్కులు భలే పసందైన మొక్కులు మొక్కినవి అంటున్నావా మంచి పసందైన సంగమేశ్వర మొగని చంపుకొని తల్లిగారింటికి పోయాడు మొక్కులు మంచిగా ప్రపంచం మీద మస్తు మంది మొక్కుతున్నట్టు ఇట్లా ఇప్పుడు మనం చెప్తురు నా ఇవుడు మంచిగుండని నా ఇవుడు ఎంత దాకా వచ్చినా మంచిగా రానింటికి నా మంగళ చూస్తాం మంచిగుండని అని చెప్పి మొక్కుతారు కానీ నా మొగడు చచ్చిపోయాను మొక్కుతారా మేము రానా చీచి సంగమేశ్వర తను చేసుకున్న పురుషుడు ఆ యొక్క వృధాకాలం చేసి తల్లిగారి పట్నం పోయేటోళ్ళు ప్రపంచం లోపల లేరా తల్లి మస్తున్నారు అవునా అమ్మ మొగలు చంపుకొని పోయేటోళ్ళు ఉన్నారు మస్తు మంది ఉన్నారు సంగమేశ్వర మొగడు మంచిగా రాని తాగినోడు ఎడ్డోడో గుడ్డోడో గూనోడో నెత్తి మీద నీడ మంచిగా రాని తాగి కాలబడి ఇంట్లో రాయిబాడ ఈ రోజు గట్లకి తాగుతాడు ఏం చేయాలంటే అని అనుకుంటారు బాధపడతారు ఓపిక పడతారు చచ్చిపోవాలని మొక్కుతారమ్మా సంగమేశ్వర నా యొక్క ఇవుడు సంగమేశ్వర ఓ సంగమేశ్వర నా యొక్క ఇవుడు చాలా సర్వైకారం ఉన్నాడు ఓ సంగమేశ్వర అతనికి వరమల్ల తిరగాలేదు రామ రామ చంద్రకి ఇష్టాడు మడుగు చంద్ర ముందడు సీమ రక్తం ఏకుతోటి మల్లెలు ఎంబడి ఉన్నాయైనా 3 ఈగలు వరి అక్కడ ముంగట ఉన్నాయైనా తల్లిగారి బాబు అయ్యో తప్పకుండా ముట్టినాది రామ రామ
సంగమేశ్వర నా యొక్క ఇవుడు చాలా సర్వాధికారం ఉన్నాడు ఓ సంగమేశ్వర లేదు గోరంబు చుట్టుకున్నది ఆగమ్మా అబ్బో నువ్వు చెప్తుంటే నాకు బాధ అనిపిస్తున్నది సంగమేశ్వర వారం తిరగలేదు ఘోరం చుట్టుకున్నది అంటే చాలా ఇకారం మరి గుడ్డ పిల్లవా చేసుకుంటే అప్పుడు తెలియదా నీకు అట్లగా లే చూసుకున్నప్పుడు పెళ్లి చూపులు చూసుకుంటారు పిల్లగాడు పిల్లని చూసుకుని నచ్చుకుంటేనే మాట్లాడుకుంటారు అమ్మ నడుమున్న వాళ్ళు మాట్లాడుకోరా మరి అప్పుడు చెప్పొద్దా నాకు పిల్లగాడు బాగాలేని నేను నచ్చలేని మమ్మీ డాడీ అంటా చెప్పనుంటివి అప్పుడు మా మంచుకున్నాడు సంగమేశ్వర అప్పుడు మంచుకుంటే ఎంగేజ్మెంట్ లగ్గం పత్రిక రాసుకుంటారు మరి రాయాల చూడనుంటివి అప్పుడు కూడా మా మంచుకున్నాడు అప్పుడు మంచుకుంటే పందిరేసి పచ్చని పందిట్ల పోపల కాలు మీద కాలు పెట్టి కాలు ఎక్కి కన్నదార పోసి అక్కడ జీలకర్ర బెల్లం పెట్టి పుస్తక కట్టేప్పుడు చూస్తే పుస్తక కట్టే పిల్లగాడు బాగాలే అంటా నువ్వు తప్పించే ఎవరికైనా చూసి చేతురేమో మరి ఎప్పుడన్నా పోనుంటివి సంగమేశ్వర ఓ సంగమేశ్వర నా యొక్క ఇప్పుడు నన్ను లగ్నం ఆడేటప్పుడు నన్ను వివాహం ఆడేటప్పుడు మా మంచుకున్నాడు అయినా సంగమేశ్వర నన్ను లగ్గమాడినాక ఓ సంగమేశ్వర వారం తిరగలేదు ఘోరం చుట్టుకున్నది ఓ సంగమేశ్వర చూడొచ్చినప్పుడు మంచుకున్నాడు లగ్గం పెట్టుకున్నాడు మంచుకున్నాడు లగ్గం చేసుకుంటే మస్తుకున్నాడు పుస్తక కట్టినాడు మంచుకున్నాడు లగ్గం అయినాక ఇక్కడ ఓడిపోయాం అక్కడ మళ్ళీ అక్కడ ఓడిపోయాం కూడా ఇక్కడ వచ్చినాయి అయితే వారం తిరగలేదు ఇక వారం తిరగలేదు ఘోరం తలిగొచ్చింది ముక్కుల గండమాల ఈపుల రాసపుండు కిరికిరి సదే కృష్ణాది కలిగింది ఎందుకు ఘోరం తలిగింది ఎందుకు వారం తిరగలేదు అంటే ఇంటి లోపలికి ఇప్పటికైనా అంటారు అప్పటికైనా అంటారు ఏం పెద్దరాల ఒక కోడలు వస్తే ఒక ఎద్దు వస్తే ఒక బర్రె వస్తే అప్పుడు ఎడ్లను కొనుక్కొస్తుంటుంది బర్రెను కొనుక్కొస్తే రోకలు పెట్టి దాట కొడుతుంటుంది ఎద్దు కుడికాలు పెడుతుందా ఎడమకాలు పెడుతుందా అంటాను చూడకపోదు మా తల్లి ఏముండి నాయన చూడకపోదు మా ఎడ్లను పెట్టి దాట కొడితే కుడికాలు పెడితే లచ్చి మామ ఎడమకాలు పెట్టినేం రా ఎద్దా అనుకుంటాం ఇప్పటి కూడా పెళ్లి చేయగానే వారం తిరగలేదు ఘోరం చుట్టుకున్నది అంటే నువ్వు వచ్చి అక్కడ పంచపర్వతం గసాకని అడుగు పెట్టగానే ముక్కుల గండమాల ఈపుల రాసపండు కిరికిరి సాధన కృష్ణాది అంటే అది నీ వల్లనే ఉన్నట్టున్నదమ్మా కాదు ఓ సంగమేశ్వర నా యొక్క విడు నా ఏడుగురి అన్నను ఇడలేని వేపుడు వేపిండు ఓ సంగమేశ్వర ఎడలేని వేపుడు వేపి ఓ సంగమేశ్వర వారం తిరగాలేదు రయ్యో రామ రామ వారం తిరగాలేదు రయ్యో రామ రామ వారం తిరగాలేదు రయ్యో రామ ఒట్ల ప్రభాకర్ చారి మహద్గి నెంబర్స్ గారు అక్కడ మల్లన్న పేరు మీద మరి మా యొక్క వడ్ల ప్రభాకర్ చారి గారు మాజీ వార్డు మెంబర్ సాబ్ గారు సంగమయ్య సాం పేరు మీద సికా 111 రూపాయల కట్నం ఇచ్చిండు 111 ఇచ్చిందా 100 లక్షలు కలగని తోడే ఉండని బట్టయ్యల్లమ్మ బంధు సంగమేశ్వర నా యొక్క ఇవుడు అక్కడ కటముడికి వృద్ధానికి పోయిన వృద్ధాకాలం అయిపోతే సంగమేశ్వర నేను మొక్కారు 3 గడియలు లేకపోయిన దిగుమతులు అయితే పో సంగమేశ్వర మేడమ్మ నామేమదమ్మ రామ రామ వింటివేమి సంగమయ్యో రామ రామ ఇవని నామం అంటే రామ రామ చిన్నవాతి దేవుడు చిన్నవాతి దేవుడు శ్రీశైలానే లింగము కాలమంటి పర్వతాల దేవుడు పంచన్నా పారేశుడు పంచన్నాకుల దేవుడు పార్వతీ కుమారుడు శంకరుని వరము వరము చేత పుట్టిన ఏ కోటి లింగము ఇవుని నామమున్నదా ఓ సంగమేశ్వర ఇవుని నామరంగా ఉండడానికి ఓ సంగమేశ్వర చిన్నవాది దేవుడు శ్రీశైలలింగము
మండలింగం పర్వతాలు మల్ల ముక్కురేద ముఖం రేద ముద్దాంకాడు దోషమంట వర్ణమోర నాయక ఇవిడు ఉన్నవయ్యా పంచన పారేశు కుంచన కులదోవుడు శంకర వరం చేత పుట్టిండు ఓ సంగమయ్యా సేకోటి లింగము నా ఇవి నామమున్నదివా సంగమేశ్వర మేడమ్మ సంగమేశ్వర చిన్నవాది దేవుడు సిరిశైల లింగము ప్రాణమంటి లింగం పార్వతూర కుమారుడు పంచన్న పాలేశుడు కుంచాన కులతోడు దేవరాజు మల్లయ్య శంకరుని వరం చేత పుట్టిండు అక్కడ పార్వతమ్మ వర కుమారుడు భక్తురాల అతడు చిరంజీవుడు నాడమ్మా రామ రామ చిరంజీవుడు నాడమ్మా రామ రామ చిరంజీవుడు నాడమ్మా రామ రామ చిరంజీవుడు నాడమ్మా రామ రామ సావు పుట్టుకలేదే బాల రామ రామ సావు పుట్టుకలేదే బాల రామ రామ పంచవారి పిల్లరాయే రామ రామ పంచవారి పిల్లరాయే రామ రామ పరమేశ్వరమ్మ దేవే రామ రామ బాలమల్లమ్మ దేవి రామ రామ బాలమేడమ్మ అతడు చిరంజీవుడు ఉన్నాడు సావు పుట్టుకలేదు అయితే నా యొక్క ఇవనికి జననమే ఉన్నది కానీ ఒక నాట మరణము లేదు శ్రీశైల లింగానికి పొద్దుగల లేచి పూజ చేయాలి ఏగిలేసి ఆయన చావ చేయాలి మొక్కాలమ్మ దేవుడైన మొక్కు సరే సరే నేను మొక్కిన రోజులు మొక్కినా గాని ఇప్పుడు మొక్కమ్మ నమ్మగట జంగమేశ్వర నేను మొక్కేది నా మొక్కు నేను మొక్కుతున్నా మొక్కనే ఉన్నది అయ్యో జంగమేశ్వర నేను ప్రపంచం లేని మొక్కులు మొక్కుతున్నానా ప్రపంచం లోపల ఉన్న మొక్కులే నేను మొక్కుతున్నా అవమ్మ నీ ఇప్పుడు చెల్లిపోయినాక మరి వెళ్ళిపోతావమ్మా మా తల్లిగారి పట్నం పోతా అని చెప్పిన కదా మా జంగమయ్య తల్లిగారి పట్నం పోతే 7 అన్నలు ఉన్నారంటావు 7 రోజులు ఉన్నారంటావు మరి అన్నల మీద 7 రోజుల మీద ఆడిపిల్ల పోయి ఇంట్లో ఉండొచ్చా అమ్మ సరే ఉన్న రోజులు ఉంటుండొచ్చు జంగమేశ్వర నన్ను వస్తే ఇట్లా రాస్తే ఎట్లా అవుతుంది ఎట్లా రాస్తే కట్లే కదమ్మా 1 సంవత్సరం చూస్తారు 2 సంవత్సరాలు చూస్తారు 4 సంవత్సరాలు చూసి ఆయనతో ఎవరికో గుడ్డోనికో గూనెనికో ముసలోనికి ఇస్తారు ఆయనతో కానీ ఇచ్చినా సరే కానీ నేను ఇక్కడ సంసారం చెయ్య ఆ ముసలోనికి ఇచ్చే సరే సరే సంసారం చేస్తావు చేస్తే కానీ నేను నేను గుడ్డోనికైనా సంసారం చేస్తావు చాలా సర్వైకారమున జంగమేశ్వర అప్పో ఒప్పుకోవచ్చు తల్లి సరే అతడు చిరంజీవుడు ఉండమ్మా అతడు కానీ నా యొక్క ఇవుడు అక్కడక్కడ జనం ఏమున్నది మరణం లేదంటివి జంగమేశ్వర మరి ఎట్లయితే మరణకాలం అవుతాడు జంగమయ్య నీ ఇప్పుడు ఎట్లా చేస్తాడమ్మా నాకు తెలియదు దేవుడు అంటే దేవుడు అయినా దేవుడు చచ్చే మంత్రం నాకేమెరకమ్మా జంగమయ్య నా యొక్క ఇవనికి అక్కడక్కడ సావలా అని మొక్కగానే 3 గడియల్లో నువ్వు దిగుమదిలో అవుతుంది నేను దిగుమదిలో అయితే అంటే నువ్వు మొక్కింది నాకు తెలిసిన నేను పిచ్చానికి అన్ని ఇంటికి వస్తామని వస్తే నేను మొక్కిన జంగమయ్య అని నన్ను పట్టుకొని పడితే ఏమమ్మా నువ్వు నీ మొక్కితే నేను వచ్చిన బాలా మేడమ్మ నీ ఇవిని దగ్గర అకచారి మంత్రం అరివేదం తోటి ఉన్నది అకచారి మంత్రాన్ని చకచారి మంత్రం నిర్ణయం చేసి కొట్టారంటే అతి భూమండలం మీద నీ ఇవిడు దచ్చమంతో రంభు రామ రామ చకచారి మంత్రాన్ని చకచారి మంత్రం నిర్ణయం చేసుకుంటారంటే నీ ఇవుడు చచ్చేది మంత్రం ప్రతి భూమండలం మీద ఎవరి దగ్గర లేదమ్మా ఎవరి దగ్గర లేదు అంటే నీ దగ్గరనే ఉండొచ్చు జంగమేశ్వర నా దగ్గర ఎందుకు మరి ఎవరి దగ్గర లేదని చెప్పి నీకేం తెలుసు అయితే ఆయన దగ్గర లేదు అకచారి మంత్రాన్ని చకచారి మంత్రం నిర్ణయం చేసి కొట్టారంటే ప్రతి భూమండలం మీద ఎవరి దగ్గర లేదని చెప్తున్నా జంగమయ్య జంగమయ్య నువ్వు మనసులో కూడా చంపుతావా నువ్వు మనసులో కూడా చంపుతావా నేను మనసులో చంపమ్మా మరి నీకే తెలుసు మరి నీకే తెలుసా నీకే తెలుసు అంట కదా నాకేం తెలియదు దాసిలాలా నాకేం తెలియదు నేను జంగమయ్య మరి నా మగను కూడా చంప నీ మగనికి ఏమైందమ్మా నా మగడు చూడు జంగమయ్య ఓ ఉల్లిగడ్డ పెట్టిండు సాయజొన్న పెట్టిండు పజ్జొన్న పెట్టిండు అంత అమ్ముకుంటున్నాడు అమ్ముకొని తిన్నా సరే నీ మొగడు మంచోడు నీ మొగడు మంచోడు ఇక పొద్దు మీకు వచ్చిన నీకు గుద్దపట్టు గుద్దె వాడాలమ్మా
పడితే మంచిది మొక్కాలి ఇంక కాలు పొద్దుగా లేచి జంగమయ్య నా అమ్మగోడు కూడా పోను. ఏయ్ ఏమమ్మా ఒక్కరు పోయి ఇద్దరు అవుతున్నారు సంగమేశ్వర మరి ఇవుడు మరకాలం కావాలని మొక్కటోళ్ళు మస్తు మంది ఉన్నారు, మనసులో పెట్టుకున్నారు కానీ ఎవరు బయటికి చెప్పుకుంటలేరు. ఏమమ్మా బయటికి చెప్పుకుంటలేరు. ఇక నువ్వు చంపుతా అని చెప్తే ఇప్పుడు అందరు కూడా మొక్కుతారు జంగమయ్య. నేను మందిని చంపేటోని కానమ్మా, నేను మందిని చంపేటోని కాను. నేనేం చంపుతామ్మా సంగమేశ్వర నా యొక్క ఇవిడు తప్పకుండా మర్రకాలం చేస్తాడు. ఇక నువ్వే సంగమేశ్వర. బాలా మేడమ్మ నీ ఇవుడు కావాలంటే అక్కడ చారి మంత్రం చక్కచారి మంత్రము నిర్ణయం చేసి కొట్టాలంటే నీ ఇవుడు కావాలంటే కొన్ని వస్తువులు పడుతున్నాయి. మరి ఏమేమి వస్తాను సంగమయ్యా? తప్పకుండా తెస్తావా? తప్పకుండా చేస్తా. క్షణా మాత్రం లోపల ఇస్తా. నా యొక్క ఇవిని మర్రకాలం చేస్తావని చెప్పి నువ్వు నాతో అన్నావు కదా. బాలా మేడమ్మ ఎంత కష్టపడైనా సరే తెస్తా. పురుగు మొట్టని పుష్పములు పురుగు ముట్టని పుష్పములు రామ రామ పురుగు మొట్టని పుష్పములు పురుగు ముట్టని పుష్పములు రామ రామ కప్ప మొట్టని గౌతములు అప్ప ముట్టని గౌతములు రామ రామ చీడలేనివో పత్తిరేని చడాలేనివో పత్తిరేని రామ రామ కుంట ఎనకవో కుండాలాది వెనుక ఉంటారాలి రామ రామ ఏడు నేల మట్టి ఏదో కాలమతి రామ రామ మట్టల్లాగా వారే బాల కల్లాగా వారే బాలం రామ రామ పురుగు ముట్టని పుష్పం చూడలేని పత్రి కప్ప ముట్ట కలుతారు కుంట వెనక కుంట ఏడు కూడా మట్టి కావాలి. ఈ వస్తువులు తెస్తామంటే అక్కడ చారు మంత్రాన్ని సెకచారు మంత్రం నిర్ణయం చేసి కొడితే బాలా మేడమ్మ మా వాళ్ళు దగ్గర ఉన్నట్టు నీ పని బాలా మేడమ్మ ఈ 4 వస్తువులు వేస్తే 9 వస్తువులు 9 కవండలు మంతరిచ్చి నీ ఇవిని కొడితే టక్కున చెల్లిపోతాడమ్మా. ఏయ్ సంగమేశ్వర నీ కూడా చెల్లిపోతాడు. నా యొక్క ఇడు తప్పకుండా మర్రకాలం అయిపోతాడంటావు. అయిపోతాడు పో. సంగమేశ్వర హాయ్ సంగమేశ్వర నువ్వేం బిషాది నువ్వేం బిషాది నువ్వే బిజాది నువ్వే బిజాది నువ్వేం బిషాది నువ్వేం బిషాది నువ్వే బిజాది నువ్వే బిజాది ఏడు గంపారణ పువ్వులు తెచ్చేదా ఏడు గంపారణ పువ్వులు తెచ్చేదా నలవోసేదా ఆ 3 గంపాల పువ్వులు తెచ్చే నువ్వు మునగారు నేనలవోసేదా 10 గంపాల పువ్వులు తెచ్చే పక్క మునగారు నేనలవోసేదా నువ్వుగా చూతారమా నువ్వుగా చూతారమా నువ్వు చూతారమా నువ్వు చూతారమా బిషాది నువ్వేం బిషాది నువ్వే బిజాది నువ్వే బిజాది నువ్వుగా చూతారమా నువ్వుగా చూతారమా చూతారమా నువ్వు చూతారమా ఓ సంగమేశ్వర నువ్వుగా సుతారం అనుకున్నావా నువ్వుగా సుతారం అనుకున్నావా 7 గంపల పువ్వులు తెస్తున్నా ఎన్న మనగా పోస్తున్నా 10 గంపల పువ్వులు తెస్తున్నా పక్క మనగా పోస్తున్నా 3 గంపల పువ్వులు తెస్తున్నా నువ్వు మనగా పోస్తున్నా ఓ సంగమేశ్వర హరిహరి అండపిండ బ్రహ్మాండం లోపల ఓ సంగమేశ్వర అయ్యాల గురువుడు ఓ దేవాల సంగమయ్యా పరిపరి విధం లోపల తమ్ముడు ఏ తమ్ముడు అల్లరి చేసుకోక ఇక్కడ గడ్డి మాపు తీసుకుపోయి అక్కడ వేసుకుంటే అయిపోతుంది కదా. విధం లోపలైనా నువ్వు సుధర్మా పువ్వే బిషాది నువ్వే బిషాది 7 గంపల పువ్వులు తెస్తున్నా నీ ఎండ మనగా పోస్తున్నానయ్యా 10 గంపల పువ్వులు తెస్తున్నా పక్క మనగా పోతున్నా పువ్వు సుతారమా నువ్వుగా సుతారమా నువ్వేం బిషాతి అంటే ఓ సంగమేశ్వర అండపిండ బ్రహ్మాండం లోపల ఓ సంగమయ్యా దైవమా అక్కడ నాడు దిరమందైనా బారానే బంజొల్లా పిల్ల మరి బారానే బంజొల్లా పిల్ల మరి పూల బుట్టువ పట్టినారా రామ రామ మరి పూల కోరమో పోతాదమ్మా రామ రామ అమ్మవారు మేడమ్మ దేవి రామ రామ
ఎక్కడ పోతా ఉన్నదమ్మా రామ రామ ఎక్కడ పోతానున్నాదమ్మా రామ రామ మరి అమ్మవారు మేడమ్మ దేవి రామ రామ